సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, 120 సెగ్మెంట్ లో యూత్ కి అలాగే ఫ్యామిలీకి యూజ్ఫుల్ అయ్యే ఏదైనా ఒక బైక్ ఉందంటే అది ఖచ్చితంగా టీవీఎస్ నుంచి టీవీఎస్ రైడర్ 120 అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి చాలా వేరియంట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి, చాలా కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో దీంట్లో మనకి మంచి ఇంజిన్ తో పాటు, మంచి బ్రేక్స్ తో పాటు, మంచి సస్పెన్షన్ తో పాటు చాలా స్మార్ట్ ఫీచర్స్ అనేవి దీంట్లో యాడ్ అది చేశారు. సో 2025 సంబంధించిన టీవీఎస్ రైడర్ 125 లో మనకి ఎన్ని వేరియంట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి, ఏ కలర్ ఆప్షన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి, దీనికి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, డౌన్ పేమెంట్ మనం ఎంత పే చేయాలి, ఎంత మైలేజ్ ఈ బైక్ అనేది ఆఫర్ చేస్తుంది, ఇలా ఎవ్రీథింగ్ కూడా మీకు 1 by 1 క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ 2025 లో మీరు టీవీఎస్ రైడర్ 125 కొనాలని చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ లో చూడండి. అలాగే వీడియోలో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయని మాట్లాడుకుంటే కనుక, సో దీంట్లో మనకి డ్రమ్ వేరియంట్ ఉంది, డిస్క్ వేరియంట్ ఉంది, అలాగే స్మార్ట్ ఎక్స్ వేరియంట్ ఉంది, అలాగే స్ప్రింట్ సీట్ వేరియంట్, అలాగే సింగిల్ సీట్ వేరియంట్, అలాగే ఇంకా మనకి ఐగో వేరియంట్ కూడా మనకి దీంట్లో అవైలబుల్ అయితే ఉంది. సో ప్రెసెంట్ మన దగ్గర ఉన్నది ఐగో వేరియంట్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి చాలా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ కలర్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తాను. సో మీకు నచ్చిన ఫేవరెట్ కలర్ అనేది మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఈ బైక్ ని మనకి స్పాన్సర్ చేసింది అమలాపురం అమరావతి టీవీఎస్ షోరూమ్ వాళ్ళు మనకి ఈ బైక్ ని స్పాన్సర్ చేశారు. సో ఈ బైక్ యొక్క ప్రైస్ కానీ, లేదంటే మిగిలిన బైక్స్ యొక్క ప్రైస్ కానీ, ఆఫర్స్ కానీ మీకు తెలియాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కి కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ కానీ, ఆఫర్స్ కానీ తెలుసుకుని మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీరు బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. ఇక దీని యొక్క వాక్ అరౌండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే టాప్ లో మనకి మిర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయి. మిర్రర్స్ అనేవి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో మనకి చాలా స్టైలిష్ లుక్స్ తో మనకి మిర్రర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ కనుక చూసుకుంటే టీవీఎస్ 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఇక్కడ హార్డర్ అయితే కనిపిస్తుంది. అలాగే ఆర్ అని చెప్పేసి ఒక చిన్న లోగో అయితే కనిపిస్తుంది అనమాట, స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్ లో హెడ్ లైట్ అనేది కంప్లీట్ గా స్ప్లింట్ ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ లైట్ యొక్క డిజైన్ అయితే మాత్రం చాలా యూనిక్ గా, చాలా స్టైలిష్ గా అయితే ఉంది. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కువగా ఇష్టపడేది దీని యొక్క ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్ యొక్క సెటప్ అని చెప్పొచ్చు. సో హెడ్ లైట్ యొక్క డిజైన్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే దీంట్లో మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా మనకి చాలా అంటే చాలా యూనిక్ స్టైల్లో మనకి డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ అనేవి క్లియర్ లెన్స్ బల్బ్ టైప్ ఇండికేటర్స్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 33 mm టెలిస్కోపిక్ ఫోక్స్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే మడ్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ టోన్ లో మనకి మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారు. సో ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో రావడం జరుగుతుంది. సో మడ్ గార్డ్ కూడా మనకి దీని యొక్క లుక్స్ అయితే మనకి ఎన్హాన్స్ అయితే చేస్తుంది చెప్పొచ్చు. మనకి డ్యూయల్ టోన్ లో కనిపిస్తుంది మడ్ గార్డ్ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే 80/100 70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ తో రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. రెడ్ కలర్ వీల్స్ తో రావడం జరుగుతుంది. సో ఏదైతే మనం అపాచీ ఆర్టీఆర్ 164 వీలో స్పెషల్ ఎడిషన్ లో ఏవైతే వీల్స్ చూసామో సేమ్ ఆ టైప్ ఆఫ్ లో మనకి 125 cc లో కూడా తీసేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో చూడడానికి చాలా స్పోర్టివ్ గా, చాలా అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తుంది. ఐ క్యాచ్ అయితే ఉంటుంది రెడ్ కలర్ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 240 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నార్మల్ డిస్క్ బ్రేక్స్ తో కంపేర్ చేసుకుంటే పెట్రోల్ డిస్క్ బ్రేక్ లో మనకి హీట్ అనేది త్వరగా రెడ్యూస్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ బైక్ యొక్క ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే 124.8 cc సింగిల్ సిలిండర్ 4-stroke 3 valve తో BS6 phase 2 norms కి అప్డేట్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ ఆర్ ఆయిల్ కూల్డ్ SOS ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 11.2 PS పవర్ ని, అలాగే 11.7 Nm టార్క్ ని ఈ ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. సో ప్రీవియస్ తో కంపేర్ చేసుకుంటే మనకి కొంచెం పవర్ టార్క్స్ అనేవి ఇంక్రీజ్ చేశారని చెప్పొచ్చు. సో ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, బ్రేక్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి, అలాగే సస్పెన్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఒక రైడ్ అయితే చేస్తాను నేను. రైడ్ రివ్యూలో మనం దీని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉందో మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాము. అలాగే ఈ బైక్ లో టీవీఎస్ ఐగో అసిస్టెంట్ అని చెప్పేసి ఒక టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. ఈ టెక్నాలజీలో మనకి 2 ఫీచర్స్ అయితే ఉంటాయి. ఒకటి ఇంటెలిజెంట్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ అని చెప్పొచ్చు, అండ్ ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ISC టెక్నాలజీ ఎలా యూజ్ అవుతుందంటే మనకి ఉన్న పవర్ అండ్ టార్క్ ని ఇంకా ఇంక్రీజ్ చేస్తూ మనకి మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఇంకొకటి ఇంటెలిజెంట్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్. ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనం ఎక్కడైనా ట్రాఫిక్ లో కానీ సమ్ అదర్ ప్లేసెస్ లో మనం ఇగ్నిషన్ అనేది ఆపకుండా బైక్ ఆపినట్టయితే కనుక ఆటోమేటిక్ గా మనకి ఇగ్నిషన్ అనేది ఆఫ్ అవడం జరుగుతుంది కొన్ని ఫ్యూ సెకండ్స్ తర్వాత. మళ్ళీ మనం క్లచ్ పట్టుకుని యాక్సిలరేటర్ ఇస్తే కనుక ఆటోమేటిక్ గా మనకి బైక్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఇలా మనం ఫ్యూల్ అనేది సేవ్ చేసుకుని మరింత బెటర్ మైలేజ్ మనం పొందొచ్చు. అలాగే ఇంకా దీంట్లో ISC టెక్నాలజీ ఉండడం వల్ల మనకి సైలెంట్ స్టార్ట్ ఫీచర్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం ఇగ్నిషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు సైలెంట్ గా ఎటువంటి సౌండ్ లేకుండా మనకి స్టార్ట్ అవడం జరుగుతుంది. అలాగే ఇంజిన్ కి ప్రొడక్షన్ మనకి ఇంజిన్ గార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంకా కింద చూసుకుంటే ఇంజిన్ కౌల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కూడా మనకి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 5-speed గేర్ బాక్స్ తో మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో గేర్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయో కూడా మనం రైడ్ రివ్యూలో మనం మాట్లాడుకుందాము. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి దీంట్లో సెంటర్ స్టాండ్ కూడా అయితే ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మంచి క్వాలిటీ ఫ్లెక్సిబుల్ రైడర్ ఫుట్ రెస్ట్ కానీ, అలాగే మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కానీ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్ గా
ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మనం చైన్ క్లీనింగ్ అనేది చేసుకుంటే కనుక సో మనకి ఇన్స్టెంట్ పికప్ అయితే ఉంటుంది. అలాగే మనకి చైన్ చేసే సౌండ్స్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి స్టెప్ అప్ ప్రొటెస్ట్ ఉంది. అలాగే సారీ గార్డ్ రెండు కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి మిస్ అయితే చేయాలని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మీ హైట్ తగ్గట్టుగా ఒక 5 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 130 mm డ్రమ్ బ్రేక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బ్రేక్స్ అనేవి సింక్రనైజింగ్ బ్రేకింగ్ సిస్టమ్ తో మనకి వర్క్ అవడం జరుగుతుంది. సో సింక్రనైజింగ్ బ్రేకింగ్ అంటే మనకి బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తే కనుక మనకి ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా ఒక 20% ఎంగేజ్ అయ్యి మనకి బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి దీంట్లో అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి బాక్స్ టైప్ అల్యూమినియం సింగమ్ తో మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ క్రాడల్ ట్యూబులర్ ఫ్రేమ్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఇది మనం హైవే మీద టాప్ స్పీడ్ లో రైడ్ చేసినప్పుడు మనకి మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ ని అలాగే స్టెబిలిటీని అయితే ఇంప్రూవ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే టైల్ లైట్ అనేది కంప్లీట్ గా ఎల్ఈడి తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. టైల్ లైట్ కూడా మనకి చాలా యూనిక్ డిజైన్ లో మనకి డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక బల్బ్ టైప్ ఇండికేటర్స్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 100/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని ఒక సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది మనకి దీంట్లో కంప్లీట్ గా స్ప్లిట్ సీట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్ప్లిట్ సీట్ అయినప్పటికీ బ్యాక్ సైడ్ సీట్ అనేది మరింత హైట్ అయితే ఉండదు కాబట్టి సో ఫ్యామిలీ పర్పస్ లో చూస్తున్నా కానీ ఇది మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. సో సిట్టింగ్ కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. క్వశ్చనింగ్ కానీ కంఫర్ట్ కానీ వేరే లెవెల్ అయితే ఉంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 10 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్యాంక్ యొక్క డిజైన్ కూడా మనకి మంచి మస్కులర్ డిజైన్ అయితే ఉందని చెప్పొచ్చు. డ్యూయల్ టోన్ లో కనిపిస్తుంది. మిడిల్ లో మనకి బ్లాక్ అయితే ఉంది. అలాగే సైడ్ అంతా కూడా మనకి గ్రే కలర్ లో మనకి కనిపిస్తుంది. అలాగే మనకి ఇది E20 క్యాపబిలిటీస్ తో రావడం వల్ల మనం ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మనం దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక 55 నుంచి 58 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. సో మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. అలాగే ట్యాంక్ పైన USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు కావాలనుకుంటే మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని కూడా మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ కంఫర్ట్ కూడా మనకి చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. టర్నింగ్ రేడియస్ కూడా మనకి చాలా ఎక్కువగానే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే దీంట్లో అల్యూమినియం క్లచ్ లెవర్స్ అలాగే బ్రేక్ లెవర్స్ తో మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూడడానికి కొంచెం ప్రీమియం గా అయితే కనిపిస్తుంది. అలాగే హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే డెడికేటెడ్ గా మనకి ఎల్లో కలర్ లో పాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఐ బీమ్ లో బీమ్ ఉంది. అలాగే ఐ అని ఒక బటన్ ఇచ్చారు. దీని ద్వారా మనం కన్సోల్ ఉండే ఫీచర్స్ అనేవి ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీంట్లో వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం వాయిస్ కమాండ్స్ ఇచ్చి కూడా మనం ఈ బైక్ అయితే ఆపరేట్ అయితే చేయొచ్చు. అలాగే టర్న్ ఇండికేటర్స్ ఉంది. అలాగే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో కానీ చూసుకుంటే ఎకో అండ్ పవర్ అని చెప్పేసి ఒక బటన్ అయితే కనిపిస్తుంది. మనం ఎకో మోడ్ లో కానీ పవర్ మోడ్ లో కానీ మనం రైడ్ అయితే చేయొచ్చు. సో పవర్ మోడ్ లో రైడ్ చేస్తే మనకి ఇంకొంచెం బీస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే కింద కానీ చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క కీ అయితే చూడొచ్చు. కీ అనేది టీవీఎస్ లోగోతో మనకి చాలా యూనిక్ డిజైన్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 కన్నా అబౌవ్ హైట్ అయితే ఉండాలి. 180 mm ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఆఫ్ రోడింగ్ చేసినా కానీ ఆన్ రోడ్ చేసినా కానీ హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర రైడ్ చేసినా కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని సీట్ హైట్ కూడా మనకి దీంట్లో 780 mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మినిమం మీరు 5.3 5.4 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక ఈజీగా కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని క్యాబ్ వెయిట్ కూడా 123 kgs వెయిట్ తో రావడం జరుగుతుంది. చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది కాబట్టి మనం ఈజీ రైడ్స్ అనేవి ఈ బైక్ లో అయితే చేయొచ్చు అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే TFT కలర్ కన్సోల్ మనకు దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్ అనేది చూడడానికి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. సో కలర్ కన్సోల్ ఇవ్వడం వల్ల మనకి చాలా విజిబుల్ గా కూడా అయితే ఉంది. కన్సోల్ లో మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకు దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, టాకోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, క్లాక్ ఉంటుంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్, హెల్మెట్ వేర్ ఇండికేటర్, లో ఫ్యూల్ ఇండికేటర్, లో బ్యాటరీ ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్ తో పాటు డిస్టెన్స్ టు ఎంటీ ఇండికేటర్ కూడా మనకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్టెన్స్ టు ఎంటీ అంటే మన బైక్ లో ఉండే ఫ్యూల్ తో మనం ఇంకా ఎంత దూరం ట్రావెల్ చేయొచ్చు అనేది యావరేజ్ గా చూపించడం జరుగుతుంది. అడిషనల్ గా ఇంకా దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ కూడా మనకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ లో టీవీఎస్ కనెక్ట్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని మీ బైక్ కి కనెక్ట్ చేసుకుంటే కనుక మీకు వచ్చే కాల్స్ కానీ SMS కానీ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబుల్ అయితే అవుతాయి. అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి అది కూడా మనం దీంట్లో అయితే ఆపరేట్ చేయొచ్చు. అలాగే వాయిస్ కమాండ్స్ కూడా అన్ని కూడా మనం ఈ యాప్ ద్వారా మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్అవుట్ చేద్దాం.
ఇక ఫైనల్ గా దీని ఒక ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా చెప్పినట్టు దీంట్లో డ్రమ్ వేరియంట్, డిస్క్ వేరియంట్, సింగిల్ సీటు, స్ప్లిన్ సీటు, స్మార్ట్ ఎక్స్ వేరియంట్, అలాగే ఐగో వేరియంట్ చెప్పేసి ఇలా మనకి చాలా వేరియంట్స్ ఉన్నాయి కదా. సో వేరియంట్ బట్టి మనకి ప్రైస్ అనేది వేరీ అవుతుంది. సో 90,000 రూపాయలతో స్టార్ట్ అయ్యి మనకి బేసిక్ వేరియంట్ అనేది, హైయర్ వేరియంట్ అనేది 1,08,000 రూపాయలతో ఎండ్ అవడం జరుగుతుంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ కూడా 1,12,000 రూపాయలతో స్టార్ట్ అయ్యి 1,33,000 రూపాయలతో మనకి హై ఎండ్ వేరియంట్ అనేది అవైలబుల్ అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 15,000 అండ్ అబ్బా మీరు ఎంత సరి పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది తెలియాలంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం అమరావతి టీవీఎస్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఈ బైక్ యొక్క ప్రైస్ కానీ, ఆఫర్స్ కానీ, ఇంకా రిమైనింగ్ బైక్స్ యొక్క డీటెయిల్స్ కానీ మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ అనేవి, ఆఫర్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టీవీఎస్ రైడర్ 120 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇవి అనమాట. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం ఈ బైక్ ని రైడ్ తీసుకెళ్లి నా రైడ్ ఎక్స్పీరియన్స్, అలాగే ఈ బైక్ లో ప్రోస్ అండ్ కాన్స్ కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.